వక్ఫ్ చట్టం కారణంగా హిందువులకు వచ్చే లాభం ఏం లేదు, క్రిస్టియన్స్ కి వచ్చే లాభం ఏం లేదు. పసుమంద ముస్లింస్, పేద ముస్లింస్ దానివల్ల బాగుపడతారని నరేంద్ర మోడీ గారి చట్టాన్ని సవరణ చేసిండు. దీనికి భూ కబ్జాదారులు, పెద్ద పెద్ద బడా ముస్లిం నాయకులు, ఓవైసీ లాంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తుంది. ఏంటంటే వేల కోట్ల ఆస్తులంతా కూడా ఆ ఒక్క భూములను ఆక్రమణ చేసుకుని కట్టుకున్నారు. అవన్నీ ఎక్కడ బయటకు వస్తాయో, మా ముస్లిం సమాజం మాకు ఎక్కడ దూరం అవుతుందో పేద ముస్లింలు అని చెప్పేసి ఒగ్గిలు పడుతున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఏం లేదు, బుద్ధి లేదు, ఏం లేదు. వాళ్ళే కదా ఒకసారి కనుక వక్ఫ్ చట్టంలో ఈ భూమి మాదా అని చెప్పేస్తే ఇక దాన్ని వేరే విచారించడానికి లేదు, కోర్టు పరిధికి రాదని చెప్పేసి చట్టం చేసిండు మన్మోహన్ సింగ్. ఏంటంటే ఓటు బ్యాంకు పాలిటిక్స్ ఇవన్నీ ఆ ముస్లింలను బుజ్జగించుకోవడం కోసం, ఓట్లు వేయించుకోవడం కోసం చట్టం చేసి ఆ చట్టాన్ని సవరణ చేసి ఈ ఒక్క ఆస్తులు ఏవైతున్నాయో అవి దాంట్లో ముస్లిం లేడీస్ ఉండాలా, మిగతా వాళ్ళు అందరూ పేదవాళ్ళు ఉండాలా అని చెప్పేసి సవరణ చేస్తే దానికి మా ఆస్తులు ఎక్కడ పోతాయో, మాది ఎక్కడ ఎంక్వైరీ అయితే దానికి గగ్గోలు పెట్టి ఇవాళ హిందువులు వ్యతిరేకం, ముస్లింలు వ్యతిరేకం అని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ దానికి సపోర్ట్ చేయడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇదే చేస్తుంది. దేశ విభజన చేసింది ముస్లింలు హిందువులు అని చెప్పేసి. ఎప్పుడు కూడా హిందువులు ముస్లింలు కలిసి ఉండడానికి ఇష్టపడది. ఎప్పుడు వేరు చేసేసి మొత్తం కూడా విభజన పాలిటిక్స్ చేసేసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుంది. అందుకని ఇలా గొడవ పెడుతున్నారు. అవును, ఇక్కడ బంగ్లాదేశ్ హిందువుల పైన లొల్లి అవుతుంటే ఓవైసీ ఎందుకు మాట్లాడాడు? వాళ్ళ దేవాలయాలు గులగొట్టి మహిళలను చెరుస్తుంటే, అందరిని ఆగమాగం చేస్తా ఉంటే, ఇండ్ల నుంచి బయటకు వెళ్ళి నరికి చంపుతా ఉంటే ఓవైసీ ఎందుకు మాట్లాడు? పాకిస్తాన్ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఎందుకు ఇలా బంగ్లాదేశ్ లో హిందువులను ఉరికిరించి కొడతా ఉండరు. బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు, ముస్లింస్ అందరు కలిసి, ఐఎస్ఐ తీవ్రవాదులు అందరు కలిసి దాని గురించి ఓవైసీ ఎందుకు మాట్లాడు? అంటే హిందువులకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం. మిమ్మల్ని మీకు ఏం కాకముందుకే లొల్లి పెడతారు. ఇక్కడ చంపేస్తున్నా కానీ ఎవడు మాట్లాడతా? ఇప్పుడు ఈ వక్ఫ్ చట్టం అనే ముచ్చట బయట రాంగలో ఉన్నాయి. ఇప్పుడు అశ్వత్థతో పోసి చాలా కామెంట్లు అయితే చేయడం జరిగింది. అవి కూడా మీరు చూసుంటారు. మరి ఆ కామెంట్లు ఎట్లా తిప్పి కొడతారు? ఏం కామెంట్ లేదు. చట్టము చేసింది పార్లమెంట్ లో చట్టం చేసిన దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అమలు ఎవరి మీద కక్ష? ఎవరి మీద కక్ష? నీ దొంగ ఆస్తులన్నీ బయటకు వస్తాయి. దాన్ని గప్పిపుచ్చుకుంటేందుకు ముస్లిం సమాజాన్ని వాడుకుంటున్నాం ఓవైసీ అని చెప్తా ఉన్నాం. ఓవైసీకి ఆస్తులన్నీ వక్ఫ్ ఆస్తులే ఆక్రమించుకొని కట్టుకున్నాడు పేద ప్రజలయ్యి, పేద ముస్లింలయ్యి. అవన్నీ బయటకు వస్తాయి అని చెప్పేసి ఇలా భయపడతా ఉన్నాడు. ముస్లిం మనుగడ లేకుండా చేయడం కుట్రగా ఇట్లా బీజేపీ ప్రభుత్వం భావిస్తుంది అన్నారు. ముస్లిం మనుగడ ఎవరికి లేదంటారు. ముస్లిం ఎవరు పోంటారు బయటికి? ఈ దేశంలో అందరికి ఒకటే న్యాయం కావాలంటున్నాం, ఒకటే చట్టం కావాలంటున్నాం. తప్పేముంది దాంట్లో? అందరం కలిసి బతుకుదాం అంటున్నాం. నీకో చట్టం నాకో చట్టం ఉండొద్దు, అందరం ఈక్వల్ లా ఉన్నాను. మీకు శరియా చట్టము మీకు ఉండాలి, క్రిమినల్ లా అందరికి ఒకటి ఉండాలి, కుటుంబాలకు సంబంధించిన దాంట్లో అందరికి ఒకటే, ఫ్యామిలీలా ఒకటే ఉండాలంటున్నాం. మీకు ఫ్యామిలీలా వేరే ఉంటది, హిందువులకు ఫ్యామిలీలా వేరే ఉంటుందా? క్రిమినల్ చట్టాలే ఒక తీరుకుంటాయా? క్రిమినల్ చట్టాలు కూడా అయ్యప్ప మరి వేరే శరీర చట్టాలను పాటించమనండి. అంటే ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లా? కాబట్టి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అందరు కూడా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉత్తరాఖండ్ వక్ఫ్ ముస్లిం పెద్ద లీడర్లు అందరూ ఇవాళ వక్ఫ్ చట్టాన్ని సమర్థిస్తున్నారు. కేరళ క్రిస్టియన్ సంఘాలన్నీ వక్ఫ్ చట్టం మంచిదని చెప్పేసి సమర్థిస్తా ఉన్నాయి. దీనికి ఏమున్నది? దీంట్లో నువ్వెందుకు వ్యతిరేకిస్తున్నావు? ఇదంతా కూడా కావాలని చెప్పేసి వాళ్ళ ఉనికి కోసం ప్రయత్నం చేయడం. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడం కోసమే ఇవన్నీ ప్రయత్నం. సార్, ఇప్పుడు చివరిగా గ్రూప్ 1 ఈ పరీక్షలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ రాజకీయ విమర్శలు అయితే చేసుకోవడం జరుగుతుంది. మరి దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు గ్రూప్ 1 బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉంది కదా అధికారం. ఎందుకు గ్రూప్ 1 మంచిగా వేసి చక్కగా చేయలే? నేను ఎవడేయొద్దన్నాడు? నేను పోస్టులు ఎవడు నింపొద్దు అన్నాడు? నేను నింపుతుంటే ఎవడు నొత్తన్నాడా? నోటిఫికేషన్ వేయలేదు కదా, 10 సంవత్సరాలు నింపలేదు కదా. నింపకుండా మళ్ళీ ఇవాళ వీళ్ళు నింపంగానే దాన్ని రద్దు చేయాలన్నా? అసలు ఈ స్టాండ్ ఏంది బీఆర్ఎస్? కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా తొందర వేయాలి, ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవాలి అని చెప్పేసి తప్పులు తడకగా ఈ గ్రూప్ 1 నిర్వహించింది. అదొక తప్పు చేసింది. అంతకుముందు 10 సంవత్సరాలు నువ్వు నిర్వహించకుండా దాన్ని కాలయాపన చేసి దాన్ని మొత్తం ఏజ్ బార్ చేసి యువకులందరినీ మోసం చేసినావు. రెండు పార్టీలకు కూడా చిత్తశుద్ధి లేదు మంచిగా నిర్వహించాలనేటువంటిది. రెండు కూడా చెప్తున్నావు, ఇందాక చెప్పినట్టు డూక్ ఫైట్ చేస్తున్నాయి. నువ్వు నేను ఇట్లా అంటారు, నేను ఇట్లా చేస్తా అని చెప్పేసి అసలు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ యువకులను గాలికి వదిలేసిండ్రు. 10 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ అప్పుడోసారి ఇచ్చిండు. 15 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఇస్తలేడు. రెండు ఒకటే, వేరే తేడానే లేదు. అవినీతిలో తేడా లేదు, దొందే ఎక్కడ కూడా గింత కూడా తేడా ఉండదు. ఇద్దరు కూడా కలిసి చేస్తున్నటువంటి సావాసం ఇది, కలిసి చేస్తున్నటువంటి అవినీతి. అందరు రేపు చూడండి
స్టాండర్డ్ గా చెప్తా ఉన్నాను, నోట్ అండ్ నోట్ చేసుకోండి మీరు. రేపు రాబోయేటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పనిచేస్తే, కలిసి పోటీ చేస్తాయి. ఇండి కూటమిలో టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ చేరబోతుంది. ఇండి కూటమిలో తొందరలో బీఆర్ఎస్ చేరబోతుంది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు తేడా ఏం లేదు. భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. ఒక ఆయన అంటుంటాడు భారతీయ జనతా పార్టీని అడుగు పెట్టని అని అంటారు, అయ్యే జాగిరి అన్నట్టు. ఇంకొక ఆయన బీఆర్ఎస్ బీజేపీకి ఏముంది అంటాడు, 8 సీట్లు నీకు 0, 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాయి, నీకు ఏదంటే డిపాజిట్ రాలే పార్లమెంట్ సీట్లల్లా 36% ఓట్లు వచ్చినాయి మాకు. కాబట్టి ఏంటంటే ఇలా రెండు పార్టీలు ఒకటయ్యి రాబోయే కాలంలో స్నేహస్థాన్ని అందిస్తాయి. నిన్న మొన్నటిదాకా కాంగ్రెస్ మేమే గెలిపించడం, బీజేపీ వాళ్ళం కూడా 8 పార్లమెంట్ సీట్లు అని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి గెలిపించేంత దమ్ము ఎక్కడ చెప్పండి. అదేదో మేము చేసిన పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది అదృష్టం కొద్దీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోలేకపోతా ఉన్నాడు. పాలన చేతనైతలేదు, ప్రజలకు దగ్గర కాలేకపోతా ఉన్నాడు. ప్రజలకు ఏదో తప్పుడు మాటలు చెప్పేసి ఏదో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తిట్లు తిట్టి మిగతా వాళ్ళని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పరిపాలన ఏమీ లేదు రాష్ట్రంలో. నిన్న మొన్ననే స్టేట్ ట్యాక్స్ ఏదైతుందో SGST జీరో వసూళ్లు ఫర్ ద ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలా. ఫస్ట్ ప్లేస్ లో GST వసూలు అయ్యేటువంటి స్టేట్ ది తెలంగాణ ఉంటుండే. పోయిన నెల 0 వసూలైనాయి. అంటే 0 అంటే ఈ స్టేట్ ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళ అనాలోచితమైనటువంటి నిర్ణయాల కారణంగా, అసలు వీళ్ళకి పరిపాలన చేయదే చేతగాని కారణంగా రేవంత్ రెడ్డి కాలంలో ఫస్ట్ టైము GSTలో 0% వసూలయ్యింది. ఇంకా సిగ్గుండాలి ఇంకా మాట్లాడతాం. రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఎంత దివాలా తీస్తుందో అడుగు స్థాయికి వెళ్ళిపోయింది. అంటే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతలేదు. ప్రజలు భయంగా బతుకుతా ఉండరు. ఈ ఆర్థికంగా రేపు రాబోయే కాలంలో ఈ రాష్ట్రం ఏమవుతుంది అని చెప్పేసి, బంగ్లాదేశ్ లెక్క మారబోతుందా, శ్రీలంక లెక్క మారబోతుందా అని చెప్పేసి భయపడతా ఉన్నారు. అటువంటి స్థితి నుంచి బయట పెడతానికి ఒక్క స్టెప్ కూడా తీసుకోలేని రేవంత్ రెడ్డి 15 నెలల పరిపాలన ఏం కొనసాగిస్తాడు? అట్టర్ ప్లాఫ్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డిది. కాబట్టి ఇవన్నీ కూడా ఒట్టి మాటలే, ఉత్తుత్త మాటలే.